హాయ్ అండి, అందరికీ నమస్కారము. చూడండి, మనము ఈరోజు రాగులతో దోశ తయారీ విధానం చూద్దాము. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు చూడండి. నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు రాగులు తీసుకున్నాను, ఒక గ్లాసు మినుములు తీసుకున్నాను, ఇందులో సగం గ్లాసు నేను శనగలు తీసుకున్నాను. ఇప్పుడు నేను వీటిని ఈరోజు ఈవినింగ్ నానబెడతానండి. ఈవినింగ్ నానబెట్టిన తర్వాత రేపు మార్నింగ్ వీటిని వాటర్లో నుంచి తీసుకొని మిక్సీ పట్టుకుంటాను. ఇవి చక్కగా ఒక 2-3 టైమ్స్ కడుక్కోవాలి. మంచిగా కడుక్కొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. మూడింటిని వేరువేరు నానబెట్టుకోండి, ఒకే దాంట్లో కలిపి నానబెట్టుకోకండి. ఎందుకనంటే ఇది కొంచెం ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సి వస్తుంది. ఇది వెంటనే అయిపోతుంది, ఇది కూడా వెంటనే అయిపోతుంది. కాబట్టి వీటిని వేరువేరుగా నానబెట్టుకొని మిక్సీ కూడా వేరువేరుగానే పట్టుకోండి. మనము చేసుకునే దోశ కానీ ఇడ్లీలలో కానీ ఏదో ఒక తృణధాన్యాలు ఉండాలి. ఎందుకంటే తృణధాన్యాలలో ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి మన దోశ కానీ ఇడ్లీ కానీ తీసుకునే దాంట్లో రాగులు కానీ సజ్జలు కానీ ఏవో ఒకటి చేర్చుకొని మనం దోశలు కానీ ఇడ్లీలు కానీ చేసుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, నేను ఇప్పుడు వీటిని కడుక్కొని నానబెట్టుకుంటాను. నానబెట్టుకొని రేపు మార్నింగ్ నేను మిక్సీ పట్టుకుంటానండి. నేను మిక్సీ పట్టుకున్న తర్వాత నేను మీకు చూపెడతాను. చూడండి, నేను మార్నింగ్ వీటిని వాటర్లో నుంచి తీసేసి మిక్సీ పట్టుకున్నాను. చూడండి, ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉండేటట్టు చూసుకోండి. ఇప్పుడు మనం నైట్ అంతా నానబెట్టుకొని మార్నింగ్ మిక్సీ పట్టుకున్న తర్వాత వెంటనే దోశ పోసుకోవచ్చు. ఒకవేళ మనకు కొంచెం పుల్లగా కావాలి, ఇది పొంగాలి అని అనుకుంటే ఈవినింగ్ కూడా పోసుకోవచ్చు. ఈవినింగ్ అయ్యేసరికి ఇది మంచిగా పొంగుతుందండి, బాగుంటుంది పొంగితే. నేను ఇప్పుడు దోశ పోసుకుంటున్నాను వీటిని. చూడండి, నేను ఇప్పుడు మీకు చూపెడతాను. ఈవినింగ్ అయితే ఇది పొంగుతుంది పై వరకు, కానీ నేను ఇప్పుడే దోశ పోసుకుంటున్నాను. చూడండి, మనము ఉల్లిగడ్డ ఇట్లా పెట్టుకొని దీన్ని మంచిగా రాసుకొని ఇప్పుడు మనం దీనిపైన మన దోశ వేసుకుందాం. అంతేనండి. వేసుకున్న తర్వాత దీనికి చుట్టూ కొంచెము ఆయిల్ వేసుకుందాం. బాగా వేసుకోవద్దాం, కొంచెం వేసుకుందాం ఆయిల్. చూడండి, మన దోశ రెడీ. రాగి దోశ అండి. చూడండి, చట్నీ పెట్టుకొని తిన్నా, సాంబార్ పెట్టుకొని తిన్నా చాలా బాగుంటుందండి. హెల్దీ ఫుడ్ అండి ఇది. కాబట్టి మీరు కూడా రాగి దోశ చేసుకొని తినండి. ఏదైనా పర్వాలేదు, మన తృణధాన్యాలకు సంబంధించిన చిరుధాన్యాలకు సంబంధించినవి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, చేసుకొని తినండి, చాలా ఈజీ. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా వీడియో చూసినందుకు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమన్నా కావాలి అని అంటే మీరు చెప్పండి, నేను వీడియో చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కమెంట్ పెట్టండి, మేడం మీరు చేస్తే బాగుంటుంది, అక్క మీరు చేస్తే బాగుంటుంది అని కమెంట్ పెట్టండి, నేను చేస్తానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.